విరిగిపడిన చెట్లు, మోకాల లోతు నీళ్లు, ఇల్లు, ఆఫీసుల్లోకి నీరు, ట్రాఫిక్ జామ్. ఓవరాల్ గా ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో దేశ రాజధానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఢిల్లీలో వర్షం దంచి కొట్టింది. కొట్టడమంటే అలా ఇలా కాదు. గంట వ్యవధిలోనే 119 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందంటే వరుణుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి కుండపోతకు ఢిల్లీ తడిసి ముద్దయింది. గ్యాప్ లేకుండా కుమ్మేయడంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. నడుములోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో మామూలుగానే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బంపర్ టు బంపర్ అన్నట్లుగా వెహికల్స్ స్లోగా మూవ్ అయ్యాయి. ఢిల్లీలోని ఏ గల్లీ చూసినా వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మెయిన్ జంక్షన్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. సాయంత్రం 5 గంటలకు ఆఫీసుల నుంచి బయలుదేరిన వారిలో చాలా మంది రాత్రి 11 గంటలకు కూడా ఇళ్లకు చేరని పరిస్థితి ఏర్పడింది. క్యాబ్లు బుక్ కాకపోవడంతో కొంతమంది ఆఫీసులోనే చిక్కుకుపోయారు. ఇంటికి బయలుదేరిన వారు భారీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. మెహ్రౌలి, బడర్పూర్ రోడ్, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, శంకర్ రోడ్, కీర్తినగర్, ఢిల్లీ, జైపూర్ హైవే, పిరాగడి, షాహీన్బాగ్ లాంటి కీలక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈస్ట్ ఢిల్లీ, శకర్పూర్, మండావళి ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లాయి. గుంతలు నీటితో మునిగిపోవడంతో ప్రమాదాలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు నేలకొరిగాయి. మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కంటిన్యూ అయ్యింది. అటు ఇళ్లే కాకుండా ఆఫీసులోకి కూడా నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లలో బైక్లను తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపించడంతో పిల్లలు, యువకులు అందులోని ఆటలాడారు. ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు షెహదర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గురుగ్రామ్, ఫరీదాబాద్లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరోవైపు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దని అధికారులు సూచించారు.